ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే శంకర్, నాకు కళ్ళు పోకపోయినా సరే కళ్ళు పోయినా కబోధన చేసావు కదరా. చెప్తా నీ పని. నీతో ఆడుకుంటా. కబడ్డీ 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 ఆడుకుంటా. ఒరే చిన్నోడా, వదిలే సేఫే కదా, ఇప్పుడంతా హ్యాపీసే కదా. మన గేట్ల గురించి నేను అడిగేద్దామా? నేను అదే అనుకుని ఇచ్చాను రా. పద ఇప్పుడు వెళ్ళి అడిగేద్దాం. ఇది ఆ కురేషి కట్టబోయే ఫ్యాక్టరీ ప్లాన్ సార్. ఊరు కోసం మీరు పొలాలను త్యాగం చేసి కష్టపడి డ్యామ్ కట్టించి జనాలకి త్రాగునీరు, పొలాలకి సాగునీరు అందిస్తుంటే ఆ కురేషి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టి డ్యాములో నీళ్ళని, జనాల ఒంట్లో రక్తాన్ని పీల్చేద్దాం అనుకుంటున్నాడు సార్. వాడనుకుంటే అయిపోతుందా బాబాయ్? నేను చూసుకుంటాను కదా. ఎన్నని చూసుకుంటారు సార్. ఒక పక్క జెండే సార్కి పెళ్లి చేయాలి, ఇంకో పక్క శివారెడ్డి చేయించే దాడులను ఎదుర్కోవాలి, మరో పక్క ఈ కురేషి గడిని ఆపాలి. ఇవి చాలవన్నట్టు ఆ ఓనర్ గడి ఓవర్ యాక్షన్ ఒకటి. అయినా ఒక్కరే ఇవన్నీ ఎలా చూసుకుంటారు సార్? అన్నీ మేనేజ్ చేయాలి బాబాయ్. దేనికి టెన్షన్ అవ్వకూడదు. రిలాక్స్, కూల్. కానీ చూసావా, కూల్ అనగానే తమ్ముళ్ళు ఇద్దరు ఎంత కూల్ గా వచ్చారో. వాళ్ళ ఫేసులు చూడు ఎంత రిలాక్స్డ్ గా ఉన్నాయో. మనం ప్రశాంతంగా ఉన్నామంట. పిచ్చ టెన్షన్ లో ఉన్నామని అన్నయ్యకేం తెలుసు? ఏంట్రా ఇలా వచ్చారు? అది నువ్వు ఫోన్ చేసావో లేదు అని. నేను బాబాయ్ ఇందాకే తిన్నాంరా. మీరు తిన్నారా? ఇద్దరం తిన్నామన్నయ్య. అయితే వెళ్ళి పడుకోండి. నువ్వు చెప్పు బాబాయ్. అదే సార్, ఇప్పుడు కురేషి కట్టాలనుకుంటున్న ఫ్యాక్టరీ. నువ్వే అడుగు. నువ్వే చెప్పు. నువ్వు అడుగు. సరిగ్గా ఈ ప్లేస్ ఏంట్రా, నాతో ఏమైనా మాట్లాడాలా? అది మాకు నిద్ర రావట్లేదు అన్నయ్య. పడుకున్న పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి అన్నయ్య. ఓ అదా మీ ప్రాబ్లము. ఓ పని చేయండి, వేడి పాలలో 2 యాలక్కాయలు వేసుకుని తాగండి. మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. వెళ్ళండి. చూసావరా, పాలు తాగి పడుకోమంటున్నాడు తప్ప ఫస్ట్ నైట్ గురించి మాట్లాడటం లేదు. ఇలాంటి మనిషితో ఇంకేం మాట్లాడతాం? పద వెళ్దాం. అరే ఒక్క నిమిషం ఇటండ్రా. అన్నయ్య అన్నయ్య మీరు గ్రేట్ రా. ఈ టెన్షన్స్ లో మనకి 5 నిమిషాలు కూడా మాట్లాడుకోవడానికి కుదరట్లేదురా. బాబాయ్ సార్, మా తమ్ముళ్ళ గురించి నీకు విషయం చెప్పాలి. ఏంటి సార్ అది? నీకు లక్ష్మణ భరతుల గురించి తెలుసు కదా? శ్రీరాముడు తమ్ముళ్లే కదా సార్, సినిమాలో చూశానండి. నాకు కూడా వాళ్ళతో పెద్దగా పరిచయం లేదు, కానీ అచ్చం వాళ్ళిద్దరు కూడా నా తమ్ముళ్లాగే ఉంటారు. రాముడు అడవులకు వెళ్తే లక్ష్మణుడు తోడుగా వెళ్ళాడు. భరతుడు రాముడి పాదుకలు తీసి సింహాసనం మీద పెట్టి రాజ్యాన్ని పరిపాలించాడు. అవును సార్, లక్ష్మణ భరతులు ఆదర్శ తమ్ముళ్ళు. నా తమ్ముడు కూడా అంతే. నేను సీమకొస్తే నాతో పాటు వచ్చారు. గౌరీ నాకు దూరం అయితే వీళ్ళు వాళ్ళ భార్యలకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళ వదిన సేఫ్గా ఉందని తెలిసి కూడా, అన్నయ్య నీ భార్య నీకు దొరికింది కదా, ఇక మా భార్యలతో మేం కాపురం చేసుకోవచ్చా అని నోరు తెరిచి అడగని అమాయకులు నా తమ్ముళ్ళు. నేను చెప్పేంత వరకు నాకు ఎదురు చెప్పని గొప్పవాడు నా తమ్ముళ్ళు. భరత లక్ష్మణుల గురించి ఆ రాముడు ఎంత గర్వపడ్డాడో నాకు తెలియదు, గాని నా తమ్ముళ్ళ గురించి తలుచుకుంటుంటే నా గుండె నీరైపోతుంది బాబాయ్. నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఎంత మంచివాళ్ళు సార్ మీరు. మీరంత మంచివాళ్ళు కాబట్టి ఇలాంటి మంచివాళ్ళు మీ తమ్ముళ్ళు అయ్యారు. మీ అన్నదమ్ముల కథని సినిమాగా తీస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్, సిల్వర్ జూబ్లీ ఆడేస్తుంది సార్. అదే సీరియల్ గా తీస్తే టాప్ టీఆర్పీ వస్తుంది. 1000-1500 ఎపిసోడ్ నడిచిపోద్దండి. అదే వెబ్ సిరీస్ తీస్తే వద్దు బాబాయ్. వై? వెబ్ సిరీస్ అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది, అది నా తమ్ముళ్ళకి నచ్చదు. వాళ్ళింకా పాలు తాగే పసిపిల్లలు. అవును సార్, పాపం మీరు ఎలా చెప్తే అలా వింటారు. వెళ్ళండి బాబు, మీరింకా ఇక్కడే ఉంటే
మీ అన్నయ్య గారు ఇంకా ఎక్కువగా ఎమోషన్ అవుతారు. వెళ్ళి మీరు నిద్రపోండి. గుడ్ నైట్ తమ్ముళ్ళు. గుడ్ నైట్ అన్నయ్య. పాలు తాగడం మర్చిపోకుండా. అలాగే. వచ్చేసారా? వెళ్ళి తలుపేసేసండి. నువ్వు వెళ్ళి శ్రావణి గదిలో పడుకో, పెద్దోడు వస్తాడు కదా అప్పుడు వేసుకుంటా డోరు. అదేంటి పంతులు గారు ముహూర్తం పెట్టారు కదా? యాజ్ ఇట్ ఈస్ గా మా అన్నయ్య అడ్డుపడ్డాడు. మా ఇద్దరిని ఐస్ చేసి పంపించేశాడు. అదేంటి మా అక్క సేఫ్ గానే ఉంది కదా, అయినా కూడా మనం దూరంగానే ఉండాలా? దూరంగా ఉండమనే అన్నయ్య ఇండైరెక్ట్ గా చెప్పింది. ఇంకా ఎన్నాళ్ళు ఉండాలని గట్టిగా అడగలేకపోయారా? మా విషయాలు కూడా అన్నయ్యే మాట్లాడితే ఇక మేమేం అడుగుతాం? అంటే మీ అన్నయ్య గారు చెప్పింది విని చేతులు ఊపుకుంటూ వచ్చేసారనమాట. ఏం చేయమంటావు? అన్నయ్య మాటకి ఎదురు చెప్పలేం కదా. వదన దొరికిన తర్వాత కూడా అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నాకు అర్థమైపోయింది. మనం ఇలానే ఆయన చెప్పిన దానికల్లా తలుపుతూ ఉంటే లైఫ్ లాంగ్ ఒంటరితనమే. అయితే ఏం చేద్దామంటావు? వెళ్ళి మీ అన్నయ్యని నిలదీస్తాను. నువ్వెళ్ళి అడుగుతావా? బాగోదేమోనే. మీ వల్ల అవలేదు కదా, మేమే పోయి అడుగుతాం. వద్దే, ఇంకొన్నాళ్ళు ఆగుదాం. ఇంకా ఆగేదేంటి? ఇలా అయితే మన పిల్లలు పుట్టేదెప్పుడు, మనం పేరెంట్స్ అయ్యేదెప్పుడు? నాకు అలాగే అనిపిస్తోంది, కానీ అన్నయ్యని అడగాలంటేనే ఇబ్బందిగా ఉంది. అందుకే కదా నేను అడుగుతానంటున్నా. మీరు నా వెనకుండని చాలు. రండి. వద్దు శ్రావణి, ప్లీజ్ నా మాట విను. హే, ఇంకేం మాట్లాడుకో, నా వెనకాలరా. శ్రావణి, శ్రావణి, శ్రావణి. సంధ్య సంధ్య ఎరా సేమ్ కంటెంటా? అవును, అదే రిపీట్. ఏహే, ఆపుతారా మీ కోడ్ లాంగ్వేజ్? అన్నయ్య ఏమో ఆదిశంకర్ రెడ్డి, సీమ ఫ్యాక్షనిస్ట్. తమ్ముళ్ళేమో భయానికి కేర్ ఆఫ్ అడ్రస్. వీళ్ళని హీరోలు అనుకున్నాం చూడు, మనం జీరోలయ్యాం. ఇక నుంచి మనమే ఏదైనా చేయాలి. పదవే. శ్రావణి, శ్రావణి. సంధ్య సంధ్య. వామ్మో, వీళ్ళేంట్రా ఇంత స్పీడ్గా ఉన్నారు? ఆ స్పీడ్కి కారణం మనం చెప్పిన అబద్ధం. అంటే ఫస్ట్ నైట్ జరగకపోతే మనకు ప్రాణగండ ఉందని చెప్పాం కదా, ఆ భయం వాళ్ళలో బాగా పాతుకుపోయినట్టుంది. మ్మ్. పోన్లే, మనకు కూడా అదే మంచిదైంది. పద, మనం కూడా వెళ్దాం. ఓకే బాబాయ్, ఫ్యాక్టరీ సంగతి తర్వాత చూసుకుందాం. సార్. వెళ్ళి పడుకోండి. రేపటి నుంచి జెండే గారి పెళ్లి ఏర్పాట్లన్నీ చూడాలి. అలాగే సార్. ఏంటమ్మాయి, ఈ టైంలో మీరిలా వచ్చారు? మీరొచ్చారేంట్రా? ఆల్రెడీ గుడ్ నైట్ చెప్పారు కదా. ఓ, వీళ్ళతో కూడా గుడ్ నైట్ చెప్పించాలని తీసుకొచ్చారా?